నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. మన సీడ్ యాక్సెస్ రోడ్ని 3 ఫేజులుగా అయితే డివైడ్ చేశారు. ఫేజ్ 1 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి పిచుకులపాలెం వరకు అయితే ఉంటుంది. ఆ ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఫేజ్ 1లో స్టోమ్ వాటర్ డ్రైన్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫేజ్ 2 వచ్చేసి మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం దగ్గర నుండి ఉండవల్లి వరకు అయితే ఉంటుంది. అక్కడ మీకు బ్యాక్ సైడ్లోనే ఫేజ్ 2 అయితే ఎండ్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఇక్కడ కడుతున్నారో దీని బ్యాక్ సైడ్ లోనే ఎండ్ అవుతుంది. ఈ ఫేజ్ 3 వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మనకి కనకదుర్గమ్మ వారధి వరకు అయితే ఉంటుంది ఫేజ్ 3. ప్రెసెంట్ ఇక్కడ ఒక మేజర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. 293 మీటర్ల వరకు ఇక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక 243 మీటర్ల వరకు రోడ్ అయితే వస్తుంది. దాని తర్వాత నుండి ఇంకా కంటిన్యూస్ గా ఎలివేటెడ్ కారిడార్ అయితే వస్తుంది. అంటే ఉండవల్లి వైపు నుండి ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తుంటూ అక్కడ మనకి ఈ మణిపాల్ హాస్పిటల్ దగ్గర ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా నేషనల్ హైవే 16 కి అయితే కనెక్టివిటీ ఇస్తారు. అలాగే ప్రెసెంట్ ఈ ఫేజ్ 3 నిర్మాణానికి సంబంధించి నేను ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, అలాగే దీన్ని స్టీల్ బ్రిడ్జ్ తో ఎలా కనెక్ట్ చేస్తారు, ఎలివేటెడ్ కారిడార్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి కనిపిస్తున్న ఊరు ఏదైతే ఉందో ఇదంతా ఉండవల్లి అన్నమాట. ఈ ఉండవల్లి దగ్గరతో ఈ ఫేజ్ 2 ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుండి ఈ ఫేజ్ 2 రోడ్డు కూడా మీరు చూడొచ్చు. ఈ ఫేజ్ 2 రోడ్డు ప్రెసెంట్ వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు అయితే ఉంటుంది. ఈ ఉండవల్లి దగ్గర ఇక్కడ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఫేజ్ 3 అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఫేజ్ 3 స్టార్టింగ్ పాయింట్ కూడా మీరు చూడొచ్చు. ప్రెసెంట్ ఈ ఫేజ్ 3 స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు. పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. 293 మీటర్ల వరకు ఈ మేజర్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఈ మేజర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ 243 మీటర్స్ వరకు రోడ్డు వస్తుంది. దాని తర్వాత నుండి ఇంకా కంటిన్యూస్గా కనకదుర్గమ్మ వారధి వరకు ఎలివేటెడ్ కారిడార్ అయితే వస్తుంది. అంటే ఎలివేటెడ్ కారిడార్ అంటే ఇంకా ఎక్కి దిగడానికి యాక్సెస్ అయితే ఉండదు. అందుకనే ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్ ప్రకాశం బ్యారేజీ ఉండవల్లి నుండి వచ్చే వాళ్ళకి కనెక్టివిటీ పరంగా స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి ఇక్కడ మేజర్ బ్రిడ్జ్ ఏదైతే కడుతున్నారో ఈ మేజర్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ ప్రెసెంట్ పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాదాపు 87 పైలింగ్స్ వరకు వేస్తారు ఈ మేజర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం. పైలింగ్స్ వేసిన తర్వాత మళ్ళీ వాటికి సంబంధించిన కాంక్రీట్ కట్ చేసిన తర్వాత ఎక్స్కవేషన్ చేసిన తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఈ పిల్లర్స్ నిర్మాణం అయితే చేస్తారు. ఈ బ్రిడ్జికి మొత్తం 2 అపార్ట్మెంట్స్ అయితే వస్తాయి. అపార్ట్మెంట్ A1, అపార్ట్మెంట్ A2. 6 పిల్లర్స్ అయితే ఉంటాయి మొత్తం 293 మీటర్ల బ్రిడ్జ్లో. ఇక్కడ నుండి మీకు రైట్ సైడ్ వైపే ఉండవల్లి ప్రాంతం ఉంటుంది. ఇక్కడ మనకి కొండవీటి వాగు వచ్చి కలుస్తుంది. ఈ కొండవీటి వాగు దాటేంత వరకు బ్రిడ్జ్ ఉంటుంది. అటుపక్క ఒక పైలింగ్ మిషనరీ కనిపిస్తుంది చూసారా, అక్కడ వరకు బ్రిడ్జ్ వస్తుంది. అక్కడ నుండి మళ్ళీ 243 మీటర్ల వరకు రోడ్డు డౌన్ అయ్యిద్ది. అక్కడ నుండి మళ్ళీ బకింగ్హామ్ కెనాల్ దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టి ఇంకా కంటిన్యూస్గా ఎలివేటెడ్ కారిడార్ అయితే నిర్మిస్తారు. ఈ కొండవీటి వాగు దగ్గర కూడా మీరు చూడొచ్చు పైలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. పైలింగ్ కంప్లీట్ అయిపోవడంతో ఇక్కడ ఎక్స్కవేషన్ అయితే చేశారు. ఇంకా తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఇక్కడ ఒక పిల్లరు అలాగే అటుపక్క ఒక పిల్లర్ వేసి ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ నుండి డౌన్ అయ్యే ప్లేస్ అన్నమాట ఇదంతా. ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నారు మీరు చూడొచ్చు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 ఏదైతే ఉందో కనెక్టివిటీ పరంగా బెస్ట్ కనెక్టివిటీ అనమాట. విజయవాడ నుండి వచ్చే వాళ్ళకి నేషనల్ హైవే 16 నుండి డైరెక్ట్గా అమరావతి రాజధానిలోకి రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోడ్డు కనుక కంప్లీట్ అయితే ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా వరకు తీరిపోతాయి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డే మన అమరావతి రాజధానికి ప్రాంతానికి ఒక కీలకమైన రోడ్డు అనమాట. నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 65తో ఈ హైవే ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది.
ఇక్కడ బకింగ్‌హామ్ కెనాల్ ఉంది చూసారా? ఈ కెనాల్ పైన కూడా ఒక బ్రిడ్జ్ ఏసి ఇక్కడ నుండి కంటిన్యూయస్‌గా ఎలివేటెడ్ కారిడార్ అయితే నిర్మిస్తారు. రైట్ సైడ్ మొత్తం ఉండవల్లి ప్రాంతం. ఇక్కడ నుండి ఎలివేటెడ్ కారిడార్ వచ్చే ప్రాంతం రైట్ సైడ్ ఏంటంటే తాడేపల్లి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏంటంటే మహానాడు ప్రాంతం అయితే ఉంటుంది. సీతానగరం, మహానాడు ఆ ఊర్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి దూరంగా కనకదుర్గమ్మ వారధి కూడా మీరు చూడొచ్చు. అది కృష్ణా నదిలో. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. కొండ పక్కనే ఇల్లులు ఉన్నాయి చూసారా? దాని పక్కన ఖాళీ ప్లేస్ ఉంది చూసారా? అటువైపు నుండి అయితే వెళ్తుంది. ఈ ప్రాంతం దాటిన తర్వాత ఇక్కడొక ఆర్ఓబి కూడా నిర్మిస్తారు. అంటే ఇక్కడ రైల్వే క్రాసింగ్ అయితే ఉంది. రైల్వే ట్రాక్ ఉంది. దానిపైన ఇంకో ఆర్ఓబి కూడా నిర్మిస్తారు. ఇంకా ఆర్ఓబి దాటి కంటిన్యూస్‌గా ఈ ఎలివేటెడ్ కారిడార్‌తో ఈ మణిపాల్ హాస్పిటల్ దగ్గర ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా నేషనల్ హైవే 16తో అయితే కనెక్టివిటీ ఇస్తారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నేషనల్ హైవే 16 ఏంటంటే కనకదుర్గమ్మ వారధి దగ్గర కనెక్ట్ అవుతుంది. అలాగే స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా కనెక్ట్ అవుతుంది. ప్రెజెంట్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. నేను స్టీల్ బ్రిడ్జ్ నుండి ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌కి ఎలా కనెక్ట్ అవ్వచ్చో నేను మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఇదంతా ఉండవల్లి ప్రాంతం అన్నమాట. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ నుండి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటంగానే లెఫ్ట్ సైడ్ వైపే మనకి ఈ ఫేజ్ 3 అయితే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే 293 మీటర్స్ బ్రిడ్జ్ దాటిన తర్వాత గ్రౌండ్ లెవెల్‌లో రోడ్ ఏదైతే వస్తుందో 43 మీటర్స్ అక్కడ ఇది కనెక్ట్ అవుతుంది. మీకు ఇక్కడ డీటెయిల్‌గా చూపిస్తాను. ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపే ఇలా కర్వ్ అయ్యిద్ది రోడ్డు. లెఫ్ట్ సైడ్ వైపు కర్వ్ అయిన తర్వాత ఇక్కడ మనకి సీడ్ యాక్సెస్ రోడ్ అయితే వస్తుంది. ప్రెజెంట్ ఇక్కడే పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక మిషనరీ కూడా మీరు చూడొచ్చు. మనం ఇటు నుండి అలా వెళ్ళాం కదా! ప్రెజెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి దీనితో కనెక్టివిటీ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ అవ్వంగానే మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ ఇప్పుడు కన్‌స్ట్రక్షన్‌లో ఉంది బ్రిడ్జ్ చూసారా? 293 మీటర్ల బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్‌తో కనెక్ట్ అయిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఫేజ్ 2 స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఫేజ్ 2 దాటిన తర్వాత ఫేజ్ 1 అలా వస్తుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ పరంగా ఒక కీలకమైన రోడ్డు అన్నమాట. కనకదుర్గమ్మ వారధి దగ్గర కనెక్ట్ అవుతుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కనెక్ట్ అయ్యిద్ది. అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 65 ఈ 2 హైవేలతో కనెక్ట్ అవుతుంది. అలాగే మళ్ళీ N13 రోడ్డు దగ్గర నేషనల్ హైవే 65తో కనెక్ట్ అవుతుంది. ఆ N13 రోడ్డు దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. 5.2 కిలోమీటర్ల వరకు ఐకానిక్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. అక్కడ నుండి మనకి మూలపాడు వైపు నుండి అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి ఫేజ్ 2 అలాగే ఫేజ్ 3కి సంబంధించిన బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇవన్నీ మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం ఉండవల్లి ప్రాంతం అన్నమాట. అలాగే కొండవీటి వాగు కూడా మీరు చూడొచ్చు. ఫేజ్ 2 నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా సాల్వ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.